హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిక్చర్ ప్రొజెక్టర్. సో ఈ ఎపిసోడ్లో మేము చెప్పబోయేదంతా కూడా లేటెస్ట్ ఏషియా కప్ మీద కానివచ్చు, లేదా ఇండియన్ క్రికెట్ మీద రీసెంట్లీ వచ్చిన న్యూస్ గురించి మనం మాట్లాడాలనుకుంటున్నాం. సో వితౌట్ ఫర్దర్ adu, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి రోహిత్ శర్మ ఓడిఐ రిటైర్మెంట్ అంటున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ తనకు తానుగా దిగిపోవాలి, లేదంటే మేమే తీసేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారంట. అంటే ఇదంతా రూమర్స్ మాత్రమే. బట్ ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే, ఈ రూమర్స్ ఎలా బయటకు వస్తున్నాయి ఇప్పుడు? ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ముందు కూడా ఎప్పుడైతే రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడానికి ట్రై ఇచ్చారు కదా, అప్పుడు ఏమన్నారు? అప్పుడు కూడా ఇలాగే కొన్ని రూమర్స్ లాంటివి వచ్చినాయి కదా, రోహిత్ శర్మ రిటైర్ అయిపోతాడు టెస్ట్ నుంచి. సో ఇవన్నీ ఎలా బయటకు వస్తున్నాయి, ఎందుకు బయటకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. మేబీ ఆ బోర్డ్ రూమ్ అంటే ఇప్పుడు డెసిషన్ తీసుకునేటప్పుడు అయితే ఒక్కరే తీసుకోరు కదా, మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో వాళ్ళలోంచి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి అలా ఏమైనా లీక్ అయి ఉండొచ్చు. సో అంటే మనం రిలయబుల్ కాదనేది అఫీషియల్స్ నుంచి వచ్చిన వరకు చెప్పలేం. బట్ ఇట్ ఈస్ బిగ్, ఐ మీన్ ఇట్స్ బిగ్ థింగ్ కదా. డైరెక్ట్ నీకేం, ఐ మీన్ నేను నాకు ఒకసారి అది కంప్లీట్ అంటే జస్ట్ కెప్టెన్సీ దిగిపోవడం కాదు కదా, యాజ్ అ ప్లేయర్ గా ఆడుకోవచ్చు కదా, అంటే లేదా కంప్లీట్ రిటైర్మెంట్. యాజ్ అ ప్లేయర్ గా తను బాగా ఆడితే యాజ్ అ ప్లేయర్ గా కంటిన్యూ అవుతాడు, లేదంటే ఇప్పుడు ఎలా అంటే జస్ట్ అదర్ ప్లేయర్ అయిపోతారు అంతే, ఇంకా కెప్టెన్ నుంచి. ఓకే, అర్థమైంది. సో దీని మీద ఎలా అంటే, రోహిత్ శర్మ లాంటి స్టేట్స్ ఉన్న ప్లేయర్, విరాట్ కోహ్లీ గారు లాంటి స్టేట్స్ ఉన్న ప్లేయర్, ఇలాంటి వాళ్ళని అంటే వాళ్ళు ఎలా అంటే, మనం ఎంత ఎమోషనల్ గా వాళ్ళని గుండెల్లో పెట్టేసుకుని వాళ్ళని దేవుళ్ళలో చూసినా, వాళ్ళకి వాళ్ళ ఒక ఐకాన్స్ మాత్రమే. అంటే వాళ్ళకి ఏంటారు, పోస్టర్ ముందు వేసుకునే ముఖాలు మాత్రం వాళ్ళకి అల్టిమేట్ గా. అండ్ నాకెందుకో వాళ్ళు ఇప్పుడు ఆ కొత్త ముఖాన్ని గిల్లిలో వెతుక్కుంటున్నారేమో నా అనుమానం. గిల్లిలో కానీ వచ్చు. అండ్ నాకేంటంటే, ఇది ఒక కాన్స్పిరసీ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ మీద ఏదైతే నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే తనని తీసుకోకుండా ఇలా చేయడం ఏదైతే ఉందో, అంటే నీకు అర్థమవుతుంది కదా. తను ఎలా అంటే ఆడ్ మన్ అవుట్ చేసేసి, ఐ మీన్ ఇది కంప్లీట్లీ ఐ మీన్ నేను అనుకోవడం, అది నిజమో కాదో నాకు తెలీదు. బట్ ఏంటంటే వాళ్ళు సింగిల్ అవుట్ చేసేసారని మనం అనుకునేలా చేసి ఆడియన్స్ చేత తను వెనుకున్నారు అన్నట్టు చూపించడం, నీకు అర్థమవుతుంది కదా. సో నువ్వు లేకపోయినా మేము ఉన్నాం అన్నట్టు అలా కూడా చేస్తున్నారేమో అని. బికాస్ అండ్ నేను ఒక్కడ మాత్రం చెప్పగలను కాన్ఫిడెంట్ గా, పిఆర్ వాళ్ళు ఎవరు, బీసీసీఐ కూడా ఉంటుంది పిఆర్. వాళ్ళ ఇండియన్ క్రికెట్ టీం ఎలా తీసుకున్నా ప్రతి ప్లేయర్ కి, అలానే ఇన్స్టిట్యూషన్స్ కి, ప్రతి పిఆర్ లేకుండా నాకు తెలిసి సోషల్ మీడియాలో ఏది లేదు. సో వాళ్ళు ఎంత దూరం వెళ్తారని మాత్రం మనం ఊహించలేము. మనం అనుకున్న దానికంటే ఒక మెట్టు ఎక్కువే ఉంటారు వాళ్ళు, అది మాత్రం పక్కా. సో మనం ఏం చెప్పలేము వీటి గురించి. హ్యావింగ్ సెడ్ దట్, అంత స్టేజ్ ఉన్న ప్లేయర్ ని వెళ్ళి డైరెక్ట్ గా దిగిపోమనగలరా, అంత పవర్ ఉందా అంటే ఇదేం కొత్త కాదు. మనకి చాలా మంది ప్లేయర్స్ ని ఐ మీన్ అది వాళ్ళ పీక్ లో ఉన్నప్పుడు కానీ, లేదా పీక్ టచ్ అవుతున్నప్పుడు కూడా, ఐ మీన్ కొంచెం ఏమాత్రం డౌన్ ఫాల్ లాంటివి ఏమైనా వచ్చిన వెంటనే తీసేయడం చాలా సార్లు జరిగింది. కపిల్ దేవ్కి జరిగింది ఇలాగా. ఇంకొంత ఇంకా ద్రావిడ్కి జరిగిందా, ద్రావిడ్కి జరిగింది. సో ఇలా అంటే ఇంత పెద్ద పెద్ద ప్లేయర్లు బోల్డ్ మందికి ఇలా జరిగింది. ఇదేం మొదటిసారి కాదు. బట్ చూడాలంటే ఎందుకంటే అలా చేయడానికి కూడా కారణం ఏంటంటే, రీప్లేసబుల్ స్టార్స్ వచ్చారు కాబట్టి అలా జరిగింది అనుకుంటాను నేను. కానీ ఇది వన్డే ఇంటర్నేషనల్ మామూలుగానే ఒకప్పుడు ఉండే అంత ఇది లేదు. నిజమే, అది మాత్రం ఒకప్పుడు ఉన్నంత వ్యూవర్షిప్ లేదు. అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఆ వ్యూవర్షిప్ తగ్గడం వల్లే వన్డే ఇంటర్నేషనల్స్ కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు ఏముండదు, ఒకప్పుడు సిరీస్ అంటే ఇప్పుడు మనం ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళాం. ఇంగ్లాండ్ టూర్ కంటే ఏంటి, ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినప్పుడు వన్ డేస్ అయ్యేవి, T20s అయ్యేవి, టెస్ట్ అయ్యేవి. సో ఇప్పుడు వచ్చేసి వన్ డేస్ తగ్గిపోతున్నాయి గ్రాడ్యువల్ గా. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు వచ్చే మన T20 వరల్డ్ కప్ కి ఎన్ని 21 వన్ డేస్ ఎన్నో ఉన్నాయి. అందులో వీళ్ళెన్న ఆడతారు, అంటే వీళ్ళని ఎంతమందికి ఎన్ని కానీ సెలెక్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఉన్నది ఇది ఒకటే కదా, IPL అండ్ వన్ డే అంతే. అంటే ఒక 2 months బ్యాక్, 1 month బ్యాక్ కూడా కొన్ని రూమర్స్ వచ్చినాయి ఇలాగే, ఇద్దరు రిటైర్ అయిపోతారా అని. ఎందుకంటే కానీ అప్పుడు ఏమన్నారు, ఓకే డొమెస్టిక్ క్రికెట్ ఆడుకుంటే ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు, డొమెస్టిక్ క్రికెట్ కొంచెం ఉంటాయి, విజయ్ హజారే ట్రోఫీ లాంటివి ఉంటాయి కదా, రంజీ ట్రోఫీ. సో నాకేమనిపిస్తుందంటే ఇంకా తగ్గిపోద్దేమో అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ వన్ డేస్ నుంచి రిటైర్మెంట్ ఇస్తే ఇంకా తగ్గిపోద్ది వ్యూవర్షిప్. ఎందుకంటే ప్రాపర్ వన్ డేస్ ఎవరు చూస్తారు, కొంచెం ప్రాపర్ క్రికెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కొంచెం కొన్ని ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారు చూస్తారు. కానీ
టీ20 క్రికెట్ అనేది అంటే ఈ మధ్యన కొంచెం ఈ జెన్‌జీ గాని, లేదంటే ఈ మధ్యన క్రికెట్ చూసేవాళ్ళందరూ షార్ట్ ఫార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ టీ20 క్రికెటే చూస్తారు. సో, అంటే చూడాలి. అంటే నువ్వన్నది అండ్ ఇంకోటేంటంటే, అంటే కెప్టెన్సీ నుంచి తీసేసి ఓన్లీ ప్లేయర్‌గా అంటే నేను రోహిత్ శర్మ ఫ్యాన్ నీకు తెలుసు. హ్మ్. బట్ ఐయామ్ ఓకే విత్ ఇట్. ఓకే. బట్ అంటే నాకు ప్లేయర్‌గా నాకు చూడాలంతే నాకు. అతను ఒక మంచి వన్ డే బ్యాట్స్‌మన్. అలాంటి అది చూడాలి గానీ అండ్ ఇట్ డజంట్ మ్యాటర్ కెప్టెన్సీ నాకైతే. ప్రెషర్ లేకపోతే ఇంకొంచెం బెటర్‌గా ఆడతాడని కూడా అనిపిస్తుంది నాకైతే. ఆ! అంటే బాగా హ్యాపీ ఆడతాడేమో మేబీ. ఆల్రెడీ తను సెల్ఫ్‌లెస్‌గానే ఆడుతున్నారు. అండ్ ఇప్పుడు ఆ ప్రెషర్ కూడా హ్మ్. తీసేసి నువ్వు జస్ట్ ఓపెనర్ బాబు హ్యాపీగా ఆడుకో నువ్వు. ఏ టెన్షన్ ఉండదు. నీకు స్కోర్ హ్మ్. బోర్డ్ ప్రెషర్ ఉండదు. ఏమీ ఉండదు. ఐ మీన్ మిగతా వాళ్ళు చూసుకుంటారు. కొత్త యంగ్ బ్లడ్ వస్తది. వాళ్ళు చూసుకుంటారు. నువ్వు హ్మ్. అదే నీ అటాకింగ్ గేమ్ నువ్వు ఆడుకుంటే సరిపోతుందంటే మేబీ వి కెన్ సీ ది హ్మ్. ఓల్డ్ హ్మ్. రోహిత్ శర్మ బ్యాక్ అగైన్ యాహ్! ఆ! స్పెక్యులేషన్స్ ఓన్లీ. అంటే మనం అనుకోవడం తప్ప చేయగలేదు. హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. హ్మ్. ఓకే. అంతే. ఆ! మూవింగ్ ఆన్ ఏ సిమిలర్ నోట్ శ్రేయస్ అయ్యర్ ఇదే మనకి ఏదైతే మనకి ఇందాక నేను అన్నట్టుగానే ఏంటది 'లీడర్' సినిమాలో ఒక ఇది ఉంటుంది చూడు. ఏంటది బిర్యానీ లాగేసుకొని పప్పు అన్నం పెట్టడం అని. అలాగా హ్మ్. 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 ఈ టీ20కి సెలెక్ట్ చేయకుండా ఓడీఐకి డైరెక్ట్‌గా కెప్టెన్సీ ఇచ్చేస్తారు అనే రూమర్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే సిమిలర్ గానే కదా! ఇప్పుడు హ్మ్. హ్మ్. తన దగ్గర నుంచి కెప్టెన్సీ హ్మ్. తీసుకోవడానికి కూడా కారణం ఇదే అంటున్నా. ఈ రూమర్ రావడానికి కారణం ఆ రూమర్ అన్నట్టు. సో, హ్మ్. అంటే హ్మ్. హ్మ్. శ్రేయస్ అయ్యర్‌ని ఫ్యూచర్ ఓడీఐ కెప్టెన్‌గా మనకి ముగ్గురికి అంటే 3 ఫార్మాట్‌లకి 3 డిఫరెంట్ కెప్టెన్స్ ఉండేటట్టుగా అండ్ దట్ హ్మ్. ఈస్ వెల్ అండ్ హ్మ్. గుడ్. అంటే అదొక రకమైన మంచి అప్రోచ్. మనకి ముగ్గురు సూపర్ స్టార్స్ ఉంటారప్పుడు. 3 డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో. ఆ! అది మంచిది. మనకి అంటే క్రికెట్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చే పీపుల్ ఉంటే, అంటే స్టార్స్ ఎంత బావుంటే నువ్వన్నట్టే ఇప్పుడు ఆ! ఆడియన్స్‌కి అంత ఇది ఉంటది. ఇప్పుడు గేమ్‌తో అసోసియేట్ హ్మ్. చేసుకునే వాళ్ళు పర్సన్‌తో అసోసియేట్ చేసుకుంటారు. సో, అదుండడం హ్మ్. మంచిదే. బట్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఈస్ ఆల్సో వెల్ డిజర్వ్డ్ కెప్టెన్. అదే నీకు తన కెప్టెన్సీ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2014లో ఎప్పుడో వెళ్ళిన పంజాబ్‌ని మళ్ళా తనని ఫైనల్స్‌కి తీసుకెళ్ళాడు. సెమీ ఫైనల్స్‌లో వన్ ఆఫ్ ది క్రూషియల్ నాక్ ఆడాడు. అండ్ తను కూడా ఒక రకంగా నేను హ్మ్. ఫ్లెక్సిబుల్ అంటే అనుకోవచ్చు మీరు ఆ ఫైనల్‌లో అలా ఓడిపోయి ఉండొచ్చు. అంటే ఈజీగా వికెట్ ఇచ్చేసి ఉండొచ్చు అని అనొచ్చు గానీ, అది ఐపీఎల్ ఒక్కటే కాదు కదా! హ్మ్. తనకి అంటే తనకి తనకొక ఓన్ ఇంపార్టెన్స్ క్రియేట్ చేసుకోగలిగాడు. ఎందుకంటే హి వర్క్డ్ ఆన్ హిస్ వీక్‌నెసెస్ అన్నమాట. సో, తనకి షార్ట్ బాల్ వీక్‌నెస్ ఉండేది. తన మీద వర్క్ హ్మ్. చేసుకున్నాడు. అండ్ హ్మ్. తను ఆ రోజు పోనీ ఐపీఎల్ మ్యాచెస్ గురించే స్పిన్నర్స్‌ని గూడా స్పిన్నర్స్ ఒకప్పుడు అంటే చేంజ్ అయిపోయింది. ఫుల్ అదే ఎప్పుడో చేంజ్ అయిపోయింది. నీకు స్పిన్నర్‌కి స్పిన్నర్స్‌ని గూడా ఒక రేంజ్‌లో అదే ఆడుతున్నాడు. స్పిన్నర్‌కి ఎవరిదైనా వికెట్ పడితే అదొక విషయం అయిపోయింది. ఇప్పుడు అదేంటి ఈ స్పిన్నర్ వికెట్ హ్మ్. హ్మ్. తీసాడంట అని. నీకు అదొక విషయం లాగా ఒక న్యూస్ లాగా అదేంటి శ్రేయస్ అయ్యర్ వికెట్ ఆ! స్పిన్నర్ తీసేసాడంట అని. సో, అంత హ్మ్. కాన్ఫిడెంట్‌గా హ్మ్. ఆడతాడు హ్మ్. స్పిన్నర్స్‌ని. అండ్ అది హ్మ్. అంటే అది చాలా తక్కువ మంది ప్లేయర్స్‌కి ఉంటుంది. పేస్‌ని, స్పిన్‌ని అంత బాగా ఆడే ప్లేయర్స్‌లో. సో, ఆ! తను అంటే తనకు ఒకవేళ కెప్టెన్సీ వస్తే అంతకంటే వెల్ డిజర్వ్డ్ పర్సన్ నాకైతే ఎవరు కనిపించట్లేదు ఓడీఐలో. కానీ ఇది నిజం అవుతుందా? హ్మ్. అంటే నిజంగానే ఇస్తారా? అంటే టీ20లో ప్లేయర్‌గా కూడా కన్సిడర్ చేయనోడిని రిజర్వ్‌లో పెట్టడం ఆఫ్‌కోర్స్ రిజర్వ్ కూడా మనకు హ్మ్. తెలిసిందే. ఆహ్, ఉన్న ప్లేయర్‌కి ఇంజ్యూరీ హ్మ్. అయిపోయి వాళ్ళలో 15 మందిలో ఇంకెవరు రీప్లేసబుల్ ఆప్షన్ లేకపోతే గాని రిజర్వ్స్‌లో ఉన్నోళ్ళు లోపలికెళ్ళరు. సో, హ్మ్. హ్మ్. అంటే ఇయన్నీ దాటుకొనొచ్చి తనని అంటే అలా వీటన్నిటిలోని కన్సిడర్ చేయకుండా డైరెక్ట్‌గా ఓడీఐ కెప్టెన్సీ ఇచ్చేస్తారంటే ఏమో చూడాలి. ఆ! హ్మ్. అంటే నీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఇంటర్‌లింక్డ్‌గా హ్మ్. ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఏంటి 'రోహిత్ హ్మ్. శర్మ', సెకండ్‌ది హ్మ్. ఇది, థర్డ్‌ది ఈ 'బ్రాంకో హ్మ్. టెస్ట్' ఇవన్నీ చూస్తే అంటే నీకు అర్థమైందా? కోయిన్సిడెన్స్ అయితే రావు అదే. గదా! అన్నీ ఎట్ ఎ టైమ్ వస్తున్నాయి రూమర్స్. అది హ్మ్. కూడా నీకు ఎట్ ఆ! ఎ టైమ్ వస్తున్నాయి కదా! ఇప్పుడు 'బ్రాంకో టెస్ట్' రూమర్ రూమర్ కాదు. కాదు. అది అదే నిజమే. అఫీషియల్. మిగతా 2 ఆ! శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఒకటి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఒకటి ఇవన్నీ రూమర్స్. కానీ ఈ రూమర్సే మనం కొంచెం పాస్ట్‌గా మనం ప్రీవియస్ మనకు రూమర్స్ వచ్చినవన్నీ నిజం అవుతున్నాయి చాలా అదే. వరకును. హ్మ్. సో, లెట్స్ సీ. అండ్ బ్రాంకో టెస్ట్ గురించి అన్నావు కదా! నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హ్మ్. ఆబ్వియస్లీ చాలా మందికి తక్కువ మందికే తెలిసుంటుంది బ్రాంకో టెస్ట్ అంటే ఏంటనేది. హ్మ్. ఇది రగ్బీలో వాడతారు. ఐ మీన్ రగ్బీలో ప్లేయర్స్ ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. ఆస్ట్రేలియన్ అలానే న్యూజిలాండ్ ప్లేయర్స్. హ్మ్. సో, ఇది ఇండియాలోకి తీసుకురావడానికి అవసరం ఏంటి? అసలు క్రికెట్‌లోకి రగ్బీ టెస్ట్ ఎందుకు అనుకున్న వాళ్ళకి సింపుల్ చిన్న ఇదేంటంటే, ఇది ఎలా వర్క్ అవుతుంది ఆబ్వియస్లీ మీరు ఈ పాటికి వినే ఉంటారు. 20, 40, 60 మీటర్స్‌లో పరిగెడతారనమాట. అది 6 హ్మ్. మినిట్స్‌లో జరిగిపోతుంది మొత్తం అంతా టెస్ట్. మీరు 20 మీటర్స్ హ్మ్. తిరిగి రావాలి. పరిగెత్తి తిరిగి రావాలి. పరిగెత్తి తిరిగి రావాలి. 20, 40, 60కి. సో, మీకేంటంటే క్విక్ టర్న్స్ ఉంటాయి. ఎజిలిటీ గూడా కొద్దో గొప్పో వర్క్ అవుతుంది. మీరు ఆ షార్ప్ టర్న్స్ ఎంత బాగా తీసుకుంటున్నారు. అంటే మీకు ఆ పేస్ డిఫరెన్స్ అంటే మీరు పరిగెట్టి సడెన్‌గా స్టాప్ అవ్వడం, డీయాక్సలరేషన్, యాక్సలరేషన్ అయన్నీ హ్మ్. టెస్ట్‌లోకొస్తాయి. అండ్ ఇది నాకు తెలిసి ఫాస్ట్ హ్మ్. బౌలర్స్‌ని ఎక్కువగా ఫోకస్ చేసుకొని తెచ్చిన టెస్ట్‌లో అనిపిస్తుంది. ఆబ్వియస్లీ అంటే
ఇది హ్మ్. చేయటం వల్ల మిగతా వాళ్ళకేం అవసరం ఉండదు అంటే ఆబ్వియస్ ఉంటుంది. ఇప్పుడు 20 మీటర్స్ ఉందనుకో రన్స్ పరిగెడతారు కదా! అది 22 యార్డ్స్ ఉంటదంటారు. హ్మ్. నాకు తెలిసి 22 యార్డ్స్ అన్నా 20 మీటర్స్ అన్నా ఇంచుమించు ఒకటే అనుకుంటా. సో, ర హ్మ్. బ్యాట్స్‌మెన్ రన్స్ పరిగెడతారు. ఆ 20, 40, 60 హ్మ్. మీటర్స్ పరిగెట్టినప్పుడు ఏదైనా మిస్ త్రో కొట్టినా ఎళ్లి పరిగెట్టడానికి ఉంటుంది. అంటే ఎక్స్‌ట్రా రన్స్ హ్మ్. తీసడానికి ఉంటుంది. సో, బ్యాట్స్‌మెన్‌కి మంచి మంచి ఏమంటారు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ లానే హ్మ్. ఉంటుంది. వాళ్ళకొక ప్రాక్టీస్ గాని అవుతుంది. వాళ్ళని బాగా కండిషన్ చేస్తుంది. ఏదైతే మ్యాచ్ హ్మ్. సిట్యుయేషన్‌కి. అండ్ బౌలర్స్‌కైతే ఆబ్వియస్లీ వాళ్ళ రన్‌అప్ చాలా లెంథీగా ఉంటుంది. ఒక్కొక్క రన్‌అప్ ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళు పరిగెట్టే విధానం బట్టి. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. అండ్ హ్మ్. వాళ్ళకేంటి బౌలర్స్ యొక్క మెయిన్ ఇదేంటంటే డీయాక్సలరేషన్. అంత ఫాస్ట్‌లోకి వచ్చి ఒక పాయింట్ లాగి ఆ ఫోర్స్ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేయగలగాలి కదా బాల్‌కి. సో, ఈ ఈ అంటే కొంచెం నీకు ఆ సిమిలర్ కండిషన్స్‌ని రెప్లికేట్ చేయగలదేమో అని ఇలా పెట్టారనిపిస్తుంది. స్పిన్నర్స్‌కంతా యూజ్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. బట్ ఫిజికల్లీ మేబీ దే విల్ బి ఫిట్ అంటే దేర్ గోయింట్ బి ఫిట్ ఫీల్డర్స్ అంటే వాళ్ళ ఫీల్డింగ్ ఎఫర్ట్స్‌లో కొంచెం బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐ మీన్ వాళ్ళు కొంచెం ఫాస్ట్‌గా హ్మ్. పరిగెట్టగలరు. అలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఇంకోటేంటంటే ఎంత ఫాస్ట్‌గా రికవరీ అవుతున్నారన్నది గూడా ఇక్కడ ఆ! ప్లేలోకొస్తుంది అదే. గదా! అదే. అంటే ఇప్పుడు నేను నువ్వు చెప్పిన దాని ప్రకారం అంటే టోటల్లీ 6 మినిట్స్‌లో 5-6 మినిట్స్‌లో 1.2 కిలోమీటర్ హ్మ్. గదా! సో, ఒకేసారి 1.2 కిలోమీటర్స్ 5 మినిట్స్‌లో అంటే హ్మ్. పరిగెట్టేస్తారు. కానీ ఇక్కడేంటి నువ్వు ఎళ్లి రావాలి, ఎళ్లి రావాలి, ఎళ్లి రావాలి ఆగాలి, గదా! తిరగాలి. సో, ఏంటి ఆగాలి, తిరగాలి. సో, అంటే నువ్వు రికవర్ అవ్వాలి అదే. కదా! ఇప్పుడు అంత ఫాస్ట్‌గా వద్దాం మళ్ళీ ఆగి అదే స్పీడ్‌ని మెయింటైన్ చేయాలంటే కొంచెం అంతే. నీకదే చెప్తున్నా కదా! యాక్సలరేషన్, డీయాక్సలరేషన్ అన్నీ టెస్ట్ అవుతాయి. అండ్ కొంచెం ఫిజికల్ హ్మ్. హ్మ్. లెగ్ ఫిట్‌నెస్ కూడా నీకు హామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీస్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ హ్మ్. కన్సిస్టెంట్‌లీ అలా పరిగెడుతూ ఉంటారు కాబట్టి. సో, చూడాలి అంటే ఆ హ్మ్. రికవరీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ సో, ఈ దీనివల్ల ఏమంటున్నారంటే, ఆ! ఆ రోహిత్ శర్మ రిటైర్మెంట్ కన్ఫర్మ్ అయిపోద్దంటున్నారు. అంటే నో అఫెన్స్ టు నో అఫెన్స్ టు హిమ్. హి ఈస్ ఎ గ్రేట్ ప్లేయర్. అతను అంటే యోయో టెస్ట్ అతనెప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అండ్ అంటే మనం రోహిత్ శర్మ ఇంజ్యూర్ అవ్వడం చాలా తక్కువ సార్లు ఆ! చూస్తాం. నువ్వెప్పుడు చూసినా రోహిత్ శర్మ ఒక లాస్ట్ 5 ఇయర్స్ ఎన్ని సార్లు ఇంజ్యూర్ అయ్యాడు? అదే కదా! లేదంటే అంటే హ్యామ్‌స్ట్రింగ్స్ గాని ఇలాంటివి చాలా తక్కువుంటాయి. తక్కువుంటాయి. సో, అతను ఐ వాంట్ హిమ్ టు కంప్లీట్ యాస్ ఎ ఫ్యాన్. సో, లెట్స్ సీ. అదే ఖచ్చితంగా. అండ్ ఈ హ్మ్. ఇది రావడానికి ఇంకో రీజన్ ఏమంటున్నారంటే మనకి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా హ్మ్. ఏడ్రియన్ లేరో అని సౌత్ ఆఫ్రికన్ హ్మ్. ఇతననమాట. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారనమాట మనకి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్. ఓకే. సో, ఓకే. అతని వల్లే ఐ మీన్ అతనే తీసుకొచ్చారు ఈ ఐడియాని. ఆఫ్‌కోర్స్ ఆబ్వియస్‌లీ బ్యాక్ బై గౌతమ్ గంభీర్. సో, హ్మ్. ఇలాగా అండ్ చేంజెస్ అయితే మాత్రం చాలా అంటే మాసివ్ చేంజెస్ వస్తున్నాయి మనకి. అంటే ఈ సడెన్‌గా హ్మ్. చూడాలి ఈ చేంజెస్ మంచిగా లెట్స్ హోప్ దట్ దీస్ చేంజెస్ కెన్ మేక్ ది గుడ్ ఆఫ్ ఇట్ ఔట్ ఆఫ్ ఇట్. అండ్ హ్మ్. ఇంకొకేంటంటే అప్డేట్ ఇప్పుడు మనం అనుకున్నాం గదా! జితేష్ శర్మని అంటే తీసుకురానికి కారణం లోవర్ డౌన్ ది ఆర్డర్ ఆడతాడు అని. హ్మ్. హ్మ్. సర్ప్రైజింగ్‌లీ ఏమైందంటే సంజు శాంసన్ కేరళ ప్రీమియర్ లీగ్‌లో నంబర్ 5 పొజిషన్‌లో ఆడుతున్నాడన్నమాట. తను టాప్ ఆర్డర్ ప్లేయర్. ఓకే. ఓకే. తను టాప్ ఆర్డర్ ప్లేయర్. నంబర్ 1 అవునవును. టాప్ ఆర్డర్ ప్లేయర్ గదా! ఆ! అదే. ఆ! మాక్సిమం దట్ హి కెన్ ప్లే ఈస్ 1 డౌన్. ఇప్పటివరకు ఆడింది మనం హుహు. చూసింది. బట్ ఇప్పుడు ఏకంగా డైరెక్ట్‌గా అవునవును. అదే. నంబర్ 5 పొజిషన్‌లో ఆడడం అంటే ఇట్స్ బిగ్ చేంజ్ కదా! అండ్ ప్రాబబుల్లీ తనకి హ్మ్. ఏమంటారు ఆ ఇండికేషన్ ఎళ్ళిపోయి ఉంటుంది వాళ్ళ నుంచి. బాబు నువ్వు ఆడాలంటే ఇలానే ఆడాలి. మనం ఏమనుకున్నాం? అంటే హ్మ్. నువ్వు అన్నావు కదా! ఆ రోజు. శ్రేయస్ అయ్యర్ అది సారీ. సు సంజు శాంసన్ ఆడిస్తే ఎక్కడ ఆడిస్తారో నాకది ఆడించారంటే బిగ్ డెసిషన్ హ్మ్. అని. మేబీ ఆళ్ళు ఆల్రెడీ అదే కదా! అదే. ఆ! ఆ! ఆళ్ళు నాకు తెలిసి ఆడు బిగ్ డెసిషన్ కామెంట్స్‌లో ఆ! నేను మనం ఒక 'జితేష్ శర్మ' గురించి రీల్ ఆ! ఏసినప్పుడు, మరి 'సంజు శాంసన్' అంటే నేను అన్నాననమాట. హ్మ్. బ్రో 'సంజు శాంసన్' ఎక్కడ ఆడతారు మామూలుగా అంటే అదే. పొజిషన్ లేదంటే, "హి ఈస్ ఎ గ్రేట్ ప్లేయర్ ఎక్కడైనా ఆడొచ్చు" అని అన్నారు. అదే నిజమైంది ఇది ఆఖరికి. ఇలా వర్కౌట్ అవుద్దని అనుకోలేదు. అదే. ఆ! అదే నిజమైంది ఆఖరికి. అంటే మేబీ అతనికి ముందే ఇండికేషన్ వచ్చుంటుంది. ఇలా నీకు లీగ్ ఉంది అంటే తనకి లక్కీగా సీరీస్‌కి ముందే లీగ్ పడ్డం కేరళ ప్రీమియర్ లీగ్ కూడా తనకొక మంచి ప్రాక్టీస్ హ్మ్. అవుతుంది. అందరికి చూపించుకోవచ్చు నేను నంబర్ 5లో కూడా ఆడగలనని. సో దట్ వాళ్ళు టీమ్‌ని సెలెక్ట్ హ్మ్. చేసుకున్నప్పుడు హ్మ్. ప్లేయింగ్ 11 సెలెక్ట్ చేసుకున్నప్పుడు తను కూడా స్క్వాడ్‌లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పెరిగాయి చాలా బాగా. హ్మ్. చూడాలి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో. ఇప్పటికి నాకైతే కొంచెం డౌట్‌గానే అంటే 100% ఆయన లోపల ఉంటారంటే కొంచెం డౌట్‌గానే ఉంది ఇప్పటికి. బట్ అది ఓకే. బీసీసీఐ నుంచి కమ్యూనికేషన్ ఎళ్ళిందని ఉంటే మాత్రం ఖచ్చితంగా అతను ఆడతారు. డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళే చెప్పారు కాబట్టి నువ్వు నంబర్ 5లో ఆడు అంటే ఆబ్వియస్లీ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ హ్మ్. ఉన్నట్టే కదా! సో దట్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అన్నమాట. సో దీన్ని బట్టి ఇంకా అక్కడ ఎప్పుడైతే నాకు ఈ న్యూస్ తెలిసిందో నాకు అర్థమైపోయింది. ఇంక ఓపెనింగ్ ప్లేయర్ ఎవరనేది. అది హ్మ్. హ్మ్. సెలెక్ట్ హ్మ్. చేసినప్పుడే అర్థమైపోయి ఉండాలి. బట్ ఇంకా స్ట్రెంథెన్ అంతే. ఆ! అవుతూనే ఉంది అలాగే కన్సిస్టెంట్‌గా. సో నాకు తెలిసి మరి హ్మ్. నంబర్ 3 పొజిషన్‌లో తిలక్ వర్మనే ఆడబోతున్నాడు అనుకుంటానయితే. సూర్య సూర్య నంబర్ 4 అంటే వాళ్ళిద్దరూ అంటే దాన్నేమంటారు ఆల్టర్‌నేట్ చేసుకుంటారు. అన్ ఐ మీన్
డిపెండ్స్. ఎందుకంటే కొన్ని సార్లు ఎందుకంటే అక్కడ వన్ లెఫ్ట్ పంపే హ్యాండ్ రైట్ రైట్ అండ్ హ్యాండ్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ హ్యాండ్ అయిపోకూడదు అదే కాబట్టి ఆ కాంబినేషన్ వర్కౌట్ అవుద్ది. కాంబినేషన్ సో మెయింటైన్. కొన్నిసార్లు ఇది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా సూర్యకుమార్ చేశారు. I mean, సో స్కైజ్ ఆల్రెడీ తన్ని ముందు పంపించి తన్ని వెనక్కి రావడం కూడా చేశాడు చాలా సార్లు. అండ్ ఇట్ వర్కౌట్ రిలీ వెల్. 3-4 పొజిషన్స్ లోనే ఎక్కువ ఆడాడు కదా. అండ్ ఇట్ వర్కౌట్ రిలీ వెల్. అంటే తను నెంబర్ 5 ఆడిన దానికంటే కూడా నెంబర్ 3 ఆడినప్పుడు 2 సెంచరీలు ఉన్నాయి దానికి. సో వీ కాంట్ డిస్రిగార్డ్ దట్. సో మేబీ అయితే ఇంకోటి ఏంటంటే మనోజ్ తివారీ ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ మ్యాచ్ గురించి అంటే ఎలా పెడతారు అంటే మర్చిపోతారా అని. పాకిస్తాన్ మనం ఇది అంటే స్పోర్ట్స్మెన్షిప్ అంటారు, అడ్రస్ చేయకూడదు అంటారు. అంటే మీ యుద్ధాలని ఆటలోకి తీసుకురావద్దు అంటారు. అండ్ నాకు తెలిసి అంటే నేను ఐ ప్రిఫర్ కంట్రీ ఫస్ట్. నాకు కంట్రీ ముందు తర్వాతే గేమ్ ఏదైనా. అది ఉంటే ఆడుకోవచ్చు, అది లేకపోతే ఆడుకోవడం కూడా ఆడుకోలేం. ఈ ఆటకి బతకం కూడా బతకలేం. అరే దే ఆర్ ప్లేయర్స్ ఒక్క నిమిషం. నాట్ టెర్రరిస్ట్. ఓకే ఓకే ఐ అండర్స్టాండ్. సి నేను వాళ్ళని టెర్రరిస్ట్ అంటలేదు. నేను ప్లేయర్స్ టెర్రరిస్ట్ అన్నా లేకపోతే ప్లేయర్స్ ఆడకూడదు, వాళ్ళని ముట్టకూడదు, వాళ్ళని చూడకూడదు అంటలేదు. బట్ సి మనం నీకు నార్మల్లీ ఎవరికైనా అందరికీ తెలిసి ఉంటుంది. బట్ ఎవరికైనా తెలియని వాళ్ళు చెప్తున్నాను. మన క్రికెట్ వెళ్ళి మన టీం కానీ వెళ్ళి ఒక టీంతో ఆడుతోందంటే మన టీంకి అసలు అంటే మన టీం వాళ్ళకి ఒక ఫేవర్ చేస్తున్నట్టు అనుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే మీకు పంజాబ్ లో జరిగింది కదా మ్యాచ్, ఢిల్లీ వర్సెస్ పంజాబ్. అది మధ్యలో ఆగిపోవడానికి కారణం కూడా అటు పక్క నుంచి అటాక్స్ వస్తున్నాయి. అంటే అగైన్ ప్లేయర్స్ కి దీనికి సంబంధం లేకపోయి ఉండొచ్చు. బట్ నాకు ఎలా అంటే వాళ్ళకి ఏ రకమైన ఫేవర్స్ చేయకూడదు అనిపిస్తుంది. అండ్ నాకు ఆడడంలో ఏ ఇబ్బంది లేదు. బట్ అతను రేస్ చేసిన కన్సర్న్ లో కూడా ఖచ్చితంగా పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ ఈజీలీ డిస్రిగార్డ్. అంటే నేనైతే మాత్రం ఇఫ్ ఐ ప్రిఫర్ నాట్ టు ప్లే విత్ దెమ్. బట్ ఇట్స్ అప్ టు ద బీసీసీఐ రైట్. ఐ మీన్ మనం ఎవరైనా డిసైడ్ చేయడానికి. ఏషియా కప్ చూసేదే ఆ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం. అవును, అంటే మనకి సిచ్యువేషన్స్ ఇంత దారుణంగా లేని, ఒకప్పుడు అయితే బాగున్నప్పుడు అనొచ్చు, మనకి ఎప్పుడు బాగున్నది లేదు. ఇంత దారుణంగా లేనప్పుడు నువ్వు ఆ మాట అన్న అర్థం ఉంది. అంటే మనకేంటి, నీకు క్రికెట్ ని ఎలా చూసేవారు ఒకప్పుడు, మనం డైరెక్ట్ గా యుద్ధం చేయలేక యుద్ధం చేసే ఈ పరిస్థితులు లేవు కాబట్టి వార్ లో చూసేవారు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే. నీకు అర్థమవుతుంది కదా. అలాంటిది ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళని అట్ ఎనీ కాస్ట్ వీ వాంట్ అవాయిడ్ దెమ్ రైట్. ఐ మీన్ వాళ్ళకు ఇదిలాగా తయారయ్యారు మనకి. సో మనం ఎలా అయినా అవాయిడ్ చేద్దాం అనుకున్న టైంలో ఇలాంటి ఒక మ్యాచ్ పడ్డాం. అఫ్ కోర్స్ ఎంత ప్రాఫిట్ అయినా రావచ్చు. అండ్ ఐ డోంట్ థింక్ అంటే ఆ ఒక్క మ్యాచ్ మీద వచ్చే ప్రాఫిట్ తోనే బీసీసీఐ బతికేస్తుంది అంటే అసలు వాళ్ళకి అసలు ఆ మ్యాచ్ ఆడకపోయినా వాళ్ళకి వచ్చే నష్టం లేదనుకుంటున్నాను నేను. బట్ చూడాలి. మీ ఒపీనియన్ ఏంటో కూడా కొంచెం కామెంట్స్ చెప్పండి. అంటే ఇది మాకు కొంచెం కాన్ఫ్లిక్టింగ్ గా ఉంది. వాడైతే ప్లేయర్స్ ని చూడాలి, టెర్రరిస్టులు కాదు అంటాడు. నేను ఆబ్వియస్లీ నాకు ఏం కనపడవు ముందు కంట్రీ తర్వాత ఏదైనా. సో అలాగే. సో మీరేమనుకున్నారు, ఆడాలంటారా ఆడొద్దు అంటారు అనేది ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. బిఫోర్ వి ఎండ్ దిస్ వీడియో, ఒక రీసెంట్ అప్డేట్ అయింది. అది కూడా ఆన్ ఏ నోట్ క్రికెట్ కి రిలేటెడే, అది కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నాను. సో రీసెంట్ గా ఆన్లైన్ గేమింగ్ బిల్ పాస్ అయింది అనమాట. ఆగస్ట్ 20న లోక్సభలో పాస్ అయింది, 21st ఏమో రాజ్యసభలో, 22nd అనుకుంటా ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి సైన్ బోర్డు తీసి లాలా మారిపోయింది అనమాట. సో ఆ లా ఏంటంటుందంటే మనీ రియల్ మనీ ఇన్వాల్వ్ అయి ఉన్న ఏ బెట్టింగ్ గేమ్స్ కానీ ఫ్యాంటసీ గేమ్స్ కానీ ఇలాంటి ఏవి వర్క్ అంటే మనం ఇంకా పని చేయకూడదు, అంటే రన్ అవ్వకూడదు. ఇంకా వాటిని ప్రమోట్ చేసిన వాళ్ళకి కూడా ఇలా ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అన్నట్టు కొన్ని అంటే ఒక లైన్ దాటితే 5 years రిపిటేటివ్ గా చేస్తే 5 years జైలు శిక్ష, 5 years జైలు ప్లస్ 2 crores ఫైన్. అలా ఒక్కసారి చేస్తేనేమో 2 years జైలు, 50 lakhs ఫైన్, 10 lakhs ఫైన్, అలాగా డిఫరెంట్ ఇవి పెట్టారు. సో అంటే ఓకే, ఇది ఎందుకని పెట్టారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఎవరైతే ఈ ప్లేయర్స్ ఉంటారో, ఫ్యాంటసీ ప్లేయర్స్ కానీ గ్యాంబ్లర్స్ అని, అంటే గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు కానీ లేదా ఈ బ్రాకెట్ లోకి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళని ఒక డిసీజ్ పర్సన్స్ లా చూస్తారంట. అంటే వాళ్ళొక విక్టిమ్ లాగా, అంటే వాళ్ళకి తెలియకుండా అయిపోతుంది అన్నట్టు. నీకు అదొక వ్యసనం. అది కూడా ఏంటి, వాళ్ళని మభ్యపరిచే విధంగా ఉండే రకంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలా అయితే సిగరెట్, ఆల్కహాల్ లాంటివి బ్యాన్ అంటారు, అంటే ఎలా అయితే మనకి వాటి మీద యాడ్స్ చేయకూడదు, ప్రొహిబిటెడ్ అంటారు కదా, అలానే ఇది కూడా ఒక వ్యసనం లాంటిదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది అనమాట. అండ్ ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీ $3 billion ఉంది. $3 billion ఉంది, ఇంకా గ్రో అవుతుంది అంటున్నారు. అలాంటి టైంలో ఈ బిల్ పాస్ అయింది. సో చూడాలి ఏమవుతుంది అనేది. అండ్ ఇంకొక ఫన్నీ స్టార్ట్ ఏంటంటే, మన ఇండియా జెర్సీ మీద ఎప్పుడైతే మెయిన్ స్పాన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎప్పుడు బాగా వెళ్ళలేదు. ఫస్ట్ సహారా, ఒకప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీగా ఉండేది. ఆ తర్వాత ఏమైందో ఎవరికి తెలీదు. బైజూస్ ఇండియాస్ ఫస్ట్ యూనికాన్, ఇప్పుడు మరి అప్పుల్లో కూరుకుపోయింది పాపం. ఇప్పుడు చూస్తే 11 కూడా ఇలానే
సో ఇది గైస్ మేము మాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టాపిక్స్. అండ్ మీకు ఏదైనా టాపిక్ మేము ఏదైనా వదిలేసాం అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ లెట్ us know about your opinion about India playing Pakistan to be on 14 September. చూస్తారా లేదా కూడా కామెంట్ చేయండి. చెప్పా లేకపోతే కంట్రీ అని నేషనలిజం అని. సో అండ్ రోహిత్ శర్మ ఓడిఐ రిటైర్మెంట్ ఆ రూమర్ మీద కూడా మీ ఒపీనియన్ ఏంటో, శ్రేయస్ అయ్యర్ ఓడిఐ కెప్టెన్సీ గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారు, ఎంతవరకు ఇది కరెక్ట్ అన్నది కూడా కామెంట్ చేయండి. that's it from us, guys. థ్యాంక్ యూ. We'll meet you with another one.